హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము విద్యుత్ జమాల్ నటించిన లేటెస్ట్ మూవీ క్రాక్, జీతేగా జీఏగా అంటే గెలిస్తేనే బ్రతుకుతావు అనే కాన్సెప్ట్తో ఇది విద్యుత్ జమాల్ నటిస్తున్నాడు. ఇది వచ్చేసి సర్వైవల్ మూవీ. ఎందుకంటే ఇది గేమింగ్ సిస్టంతో నడుస్తుంది మూవీ. ఇది లండన్లో కానీ లేదంటే బయట దేశాలలో షూట్ చేసిన మూవీ. బహుశా నా అంచనా అంటే నేను లిమ్ హెమ్స్టన్ అంటే మార్వెల్ కామిక్స్లో థోర్ మూవీ చేశాడు కదా, అతని తమ్ముడు ఒక సినిమా చేశాడు మోస్ట్ డేంజరస్ గేమ్ అని చెప్పేసి. తన పర్సనల్ అంటే తన కూతుర్ని కాపాడుకునేదానికి తన దగ్గర డబ్బు లేకపోతే ఒక గేమ్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ గేమ్లో కొన్ని టాస్కులు ఉంటాయి. ఆ టాస్కులు కంప్లీట్ చేస్తే తనకి ప్రతి గేమ్కి ఇంత అని డబ్బులు ఉంటుంది. అది లైవ్ గేమ్స్ అంటే 24 గంటలు నిన్ను చంపడానికి వస్తారు. అలాగే నీ మీద కొన్ని అటాక్స్ జరుగుతాయి. అలాగే నువ్వు అన్ని గేమ్స్లలో నువ్వు సర్వైవ్ కావాలి అనే కాన్సెప్ట్ మీద ఆ గేమ్స్ అన్నీ ఉంటాయి. ఆ గేములన్నీ గెలిస్తే నీకు ఇన్ని డబ్బులు వస్తాయి అని కాన్సెప్ట్ ఉంటుంది. అదే కాన్సెప్ట్ని విద్యుత్ జమాల్ కూడా తీసుకొని, లేకంటే ఈడ మామూలుగా మోటివ్ మార్చి ఉండొచ్చు. ఆడ తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి వాళ్ళు ఆ గేమ్ని ఇస్తారు. ఆ గేమ్ నుంచి రిమూవ్ అయ్యేదానికి ఉండదు, అంటే వెనక్కి వెళ్ళేదానికి ఉండదు. ఒకసారి గేమ్ ఆన్ అయితే 24 గంటలు గేమ్ ఆనే. ఆ గేమ్ను బ్రేక్ చేయలేం అనే కాన్సెప్ట్ మీద ఉంటుంది. దీన్ని మనం 2 విధాలుగా చూడొచ్చు. ఒకవేళ అడాప్టేషన్ తీసుకున్నా కానీ సేమ్ స్టోరీనే ఇక్కడ కూడా వాడారా అంటే ఒక హీరోకి ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది, తన సేవ్ చేసే అంత మనీ ఉండదు. అప్పుడు వేరే వాళ్ళు అప్రోచ్ అయ్యి ఈ విధంగా గేమ్ ఆడితే ఇంత డబ్బులు వస్తుంది అని చెప్పడంతో తను ఏదన్నా ఇన్వాల్వ్ అవ్వడం కానీ, లేదు ఈ విధంగా క్రైమ్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి ఒక పోలీస్ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ రావడం, తను కూడా ఒక బాధితుడు మాదిరిగా ఆ గేమ్లో ఇన్వాల్వ్ కావడం, దాని తర్వాత వాళ్ళందరినీ ఆ బ్యాచ్ను మొత్తం ఏ విధంగా ఛేదించాడనే కాన్సెప్ట్ ఉండొచ్చు. యాక్టింగ్ పరంగా మనం విద్యుత్ జమాల్కి ఏం చెప్పలేము, కానీ ఆయనకు చెప్పేంత కాదు. కాకపోతే ఆయన ఒరిజినల్గా చేస్తాడు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసము మొన్న ట్రైలర్కు ముందు రోజు ఒక అడవిలో నెక్కేడిగా అంటే ఒంటి మీద బట్టలు లేకుండా ఒక నీళ్ళల్లో ఒక పోస్ట్ రిలీజ్ చేశాడు. దాంతో కొద్దిగా హైబస్ క్రియేట్ అయింది. ఎందుకు ఈ విధంగా చేశాడు అని చెప్పేతలకి మళ్ళీ ట్రైలర్ని వదిలారు, ట్రైలర్ ప్రమోషన్ కోసం అని చెప్పి. చూద్దాము ఎంతవరకు మెప్పిస్తాడో విద్యుత్ జమాల్. ఓకే.